హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా రోజుల నుండి మన ఛానల్లో అయితే ఎలాంటి వీడియోలు అయితే పెట్టలేకపోయాను అనమాట. కొన్ని పర్సనల్ పనుల్లో ఉండి టెలిగ్రామ్లో కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను. సో ఇప్పటి నుండి మీకు మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోలు వచ్చినట్టు నెక్స్ట్ మీకు టెలిగ్రామ్లో కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇచ్చినట్టు అయితే ట్రై చేస్తాను. సో చాలామంది మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అనమాట. సో దీంట్లో నుండి కూడా ఎంతో కొంత డైలీ వైజ్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ ఎర్నింగ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అప్లికేషన్ పేరు వచ్చి విడ్మెట్ కేస్ అనమాట. సో ఈ అప్లికేషన్ అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే యూజ్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేస్తున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ ఇందులో నుండి మనీ ఎర్న్ చేసి చాలా విత్డ్రాల్ కూడా చేయడం జరిగిందనమాట. సో ఎంత అనేది చెప్తాను. సో విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రెజెంట్ నా వాలెట్లో ఉన్నది 28,540 రూపీస్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ నేను విత్డ్రా చేసిన అమౌంట్ మీరు కింద చూసుకోవచ్చు అనమాట. 26,815 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ విత్డ్రా రికార్డ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నేను విత్డ్రాల్ చేసిన అమౌంట్లు కూడా మీకు కనిపిస్తాయి అనమాట. చూడొచ్చు మీరు. సో 200, 500 ఈ విధంగా నేను చాలాసార్లు అయితే విత్డ్రాల్ చేయడం జరిగింది. విత్ పేమెంట్ ప్రూఫ్స్తో సహా కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ చూసుంటారు. సో ఈ విధంగా నేను ఇక్కడ విత్డ్రాల్ అయితే చాలాసార్లు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విత్డ్రాల్ చేయడానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా వచ్చి ఓన్లీ 10 రూపీస్ అనమాట. సో 10 రూపీస్ ఎప్పుడైతే మీ వాలెట్లో అవుద్దో సో అప్పుడు మీరైతే విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సో డైలీ అయితే 500 మాత్రమే మ్యాక్సిమం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది అయితే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్తాను. సో స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది మీరైతే చదవచ్చు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రమే ఈ యాప్ని యూజ్ చేసే వాళ్ళకైతే వస్తుందన్నమాట. సో వాటన్నిటికైతే మీకు సొల్యూషన్ అయితే మీకు దొరికిద్ది. ఈ అప్లికేషన్ గురించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్యూచర్లో కూడా మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదన్నమాట. వాటన్నిటికీ సొల్యూషన్ ఇక్కడ దొరికింది కాబట్టి ఫ్యూచర్లో మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకుండా ఉంటారు. సో అందుకనే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమైపోద్ది అనమాట క్లారిటీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మళ్ళీ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఒక 200 రూపీస్ అయితే విత్డ్రా చేసుకోవడానికి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని విత్డ్రా మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే యూ క్యాన్ బైండ్ అప్ టు 10 బ్యాంక్ కార్డ్స్ అన్నాడు అనమాట. అంటే మీరు 10 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇక్కడ యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉందా, సో దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, అడ్రస్ అడుగుతాడు అనమాట. సో అడ్రస్లో జస్ట్ మీ విలేజ్ నేమ్ ఇచ్చినా పర్వాలేదు. బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సబ్మిట్ చేస్తారనుకోండి, సక్సెస్ఫుల్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే సేవ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు విత్డ్రా చేసేటప్పుడు మీకు టాస్క్లు అనేవి అడుగుతాడు అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 500 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఇక్కడ సో 24 టాస్క్లు అయితే కంప్లీట్ చేయమంటున్నాడు అనమాట. సో ఆ టాస్క్లు ఏంటని తెలియడానికి సో ఇక్కడ గో టు ద టాస్క్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ పాపప్ అవుతున్నాయి చూడండి. సో ఈ పాపప్ అవుతున్న వాటిల్లో మీరు ఏదో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కింద మీరు చూసుకున్నట్లయితే సో ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. ప్లస్ వచ్చి మీకు కింద కొన్ని యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద ఉన్నవన్నీ ఆఫర్ టాస్క్లు అనమాట. పైన ఉన్న ఈ ఇన్వైట్ అండ్ ఎర్న్ ఉందా, సో ఇది కంప్లీట్ చేసినా మీకు అక్కడ విత్డ్రా చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో కొత్తగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కింద ఉన్న 5 టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. సో మీరు రిఫర్ చేసుకోకుండా కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. కింద ఉన్న టాస్క్లు ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే, పోనీ అది కంప్లీట్ చేయాలంటే ఎలా చేయాలనేది మీరు తెలుసుకోవాలంటే సో ఇక్కడ గెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది కంప్లీట్ ఎలా చేయాలనేది మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఇస్తాను అనమాట. మీరు కింద చూసుకున్నట్లయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత డూ ఏ సింపుల్ రిజిస్ట్రేషన్ అన్నాడు. సో అలా చేశారనుకోండి ఇక్కడ 84,200 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఈ ఆఫర్ కంప్లీట్ చేసిన రిఫర్ చేసిన ఇక్కడైతే మనీ అయితే వస్తుంది అనమాట.
ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా. సో విత్డ్రా చేసేటప్పుడు ఆ విధంగా వచ్చింది అనుకోండి, నేను ఇప్పుడు చెప్పిన విధానం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే చెక్ ఇన్ అవ్వట్లేదు అంటారనమాట. సో ఇక్కడ ట్రెజర్ బాక్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైలీ వైజ్గా అయితే చెక్ ఇన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, ఫస్ట్ రోజు వచ్చి మీకు 8,000 కాయిన్స్, 20,000 కాయిన్స్. సో ఈ విధంగా మీరు 30th డేనా మీకు 30 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు చెక్ ఇన్ చేస్తూ ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు పిగ్గీ బ్యాంక్ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా రిసీవ్ చేసుకుంటే ఇక్కడ కాయిన్స్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి రిసీవ్ చేసుకోవడానికి అవ్వట్లేదు అంటున్నారు అనమాట చాలా మంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ ఇక్కడ పిగ్గీ బ్యాంక్లో నుండి మీరు కాయిన్ ఎర్న్ చేసుకోవాలంటే ఏ టాస్క్లు అనేవి కంప్లీట్ చేశారనుకోండి, పిగ్గీ బ్యాంక్లో నుండి మీరు కాయిన్స్ అయితే రిసీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన విధంగానే మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. సో వీడియోస్ చూస్తే ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో వాచ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియో అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు వాళ్ళు ఇచ్చిన వీడియో కాకుండా మీకు నచ్చిన వీడియో చూసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన వీడియో చూసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకోండి. సో యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన వీడియోలు అయితే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సెర్చ్ చేసుకొని వీడియోలు అయితే చూడొచ్చు. ఫర్ సపోజ్ ఇందులో నేను ఒక హిందీ సాంగ్ చూడాలనుకుంటున్నాను అనమాట. సో దీంట్లో క్లిక్ చేసాను అనుకోండి, చూడాలనుకున్న వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసి మీకు నచ్చిన వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వీడియోస్ చూస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకో మెథడ్ అయితే ఉంది, అది చెప్పడం మర్చిపోయాను, మీకు చూపిస్తాను. సో ఇక్కడ బిగ్ ప్రైజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఫ్రీగా 800 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 800 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలనేది చూడడానికి సో ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది చూడండి. సో అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రూల్స్ అయితే ఉంటుంది అనమాట. 800 రూపీస్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పర్సన్కి అయితే నేను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో ఎండ్ ఆఫ్ దిస్ రివార్డ్ అని ఉందా. సో ఇక్కడైతే మీకు 72 hours అయితే ఇస్తాడనమాట. ఈ లోపల మీరు 800 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రెజెంట్ నా వాలెట్లో 733 రూపీస్ అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే 800 అవుద్దో ఇది అయితే రిసీవ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుండి నేను రిసీవ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వచ్చినట్లయితే మీరు ఇన్వైట్ చేసి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. సో ఇన్వైట్ అనే ఆప్షన్లో క్లిక్ చేయండి. ఇన్వైట్ చేయడం వల్ల మీకు ఎలా ఎర్నింగ్ జరిగింది అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ పైన మీరు చూసుకున్నట్లయితే ఇది నా ఇన్వైట్ కోడ్ అనమాట. సో ఒకవేళ మీరు కొత్తగా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీకు స్క్రీన్ మీద ఇస్తున్న ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఫ్రీగా మీకు మనీ అయితే ఎర్నింగ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ రిఫర్ చేసినందుకు మీరు ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తారో మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు 5 రూపీస్ అయితే ఎర్న్ చేయాలన్నమాట. సో 5 రూపీస్ వాళ్ళు ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో మీకు 5 రూపీస్ అయితే వస్తుంది. ప్లస్ లైఫ్ టైం అయితే మీకు మీ డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ నుండి మీకు 10% కమిషన్ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తే మీకు 10 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అలాగే అతను ఎవరికైతే రిఫర్ చేస్తారో అతని నుండి కూడా ఎర్న్ చేసుకున్న దాంట్లో నుండి మీకు 10 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు సో ఇక్కడైతే ఇన్వైట్ చేసి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డైలీ ఇక్కడ మీరు వాట్సాప్ అనే ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. 500 కాయిన్స్ అయితే వస్తుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేయండి. సో మీకు సంబంధించిన కాంటాక్ట్స్ వస్తుంది అనమాట. ఎవరికో ర్యాండమ్గా పంపేయండి. ఇలా పంపేసి మీరు అప్లికేషన్లోకి బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, ఈ విధంగా 500 కాయిన్స్ అయితే డైలీ వస్తుంది అనమాట. సో ఇదైతే మిస్ అవ్వకుండా చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కేస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద వీడియో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ కొన్ని సెకండ్స్ మీరు వీడియో చూసినట్లయితే రిసీవ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. సో వాచ్ వీడియో మీద క్లిక్ చేయండి. ఏదో ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ని కొన్ని సెకండ్స్ చూసిన తర్వాత మీ బ్యాక్ వెళ్ళిపోతే మీకు ఇంటూ మార్క్ అయితే వస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 500 కాయిన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు ఎన్ని రకాలుగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక నేను చెప్పినవన్నీ యూటిలైజ్ అయితే చేసుకుని మీరు మనీ ఎర్నింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదనమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు విత్డ్రా చేసేటప్పుడు విత్డ్రా కోట అయితే అయిపోయింది అంటాడనమాట. సో దానికి ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ డే వచ్చి మీరు విత్డ్రా చేసుకుంటే సరిపోద్ది. సో విత్డ్రా కోట అనేది కొంతమందికి ఇస్తాడనమాట. ఫర్ సపోజ్ ఒక 100 మెంబర్స్కి ఇచ్చాడు అనుకోండి, 100 మెంబర్స్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ డే వచ్చి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్గా నేను విత్డ్రా చేసిన ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో ఇది గాయస్ 200 రూపీస్ అయితే నేను విత్డ్రా చేయడం జరిగిందనమాట. సో February 20 అయితే విత్డ్రా చేయడం జరిగింది, ట్యూస్డే అనమాట. సో మీరు చూసుకోవచ్చు, యాప్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో February నేను విత్డ్రా చేసినా లేదనేది చూసుకోవచ్చు అనమాట. సో యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. February 20 అయితే విత్డ్రా చేయడం జరిగిందనమాట. 842కి విత్డ్రా చేస్తే నాకు 845కి అయితే రిసీవ్ అవ్వడం అయితే జరిగింది. సో పేమెంట్ ప్రూఫ్తో సహా చూశారు కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా అప్లికేషన్ అయితే ట్రై చేసి మనీ ఎర్నింగ్ అయితే చేసుకోండి.
సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.